కోటి వార్తలు. ప్రకృతిలో నివసించే ప్రాణులు ఎన్నో, ప్రతి జీవి తన పొట్ట కొరకే తిప్పలబడుతుంది బిడ్డలాడ. కానీ ఈ మానవునికి కొన్ని కోట్లు ఉన్నా కోరిక పుడుతుంది. ఇక మరి గసవంచి తరగతికి చెందిన రాజకీయ నాయకులు. మరి రాజకీయ నాయకుల ఉద్దాకం ఎట్లా ఉంది, ఏంది, ఏం కథ? ఎందుకంటే మరి ఇక ఏమంటారు చూడు, చిగురించే కొమ్మలు లేలేద మావిళ్ళు మరి ఏ రకంగా ఉగాది పచ్చడికు ఉసిగొల్పుతున్నాయో, ఇక మరి రేపు పార్లమెంటు పండుగ మరి ఏ రకంగా అవుతుంది, ఎట్లా చేస్తారు, ఏంది, ఏం కదా, జనాలు ఏమనుకుంటున్నారు, మరి నాయకులు ఏమన్నా ఉద్దారకం చేసిరా, ఎట్ట సంగతి కథ మాత్రం ఏదో ఇలా చెప్తా, చూస్తూనే ఉంటుంది అమ్మా న్యూస్. చెప్పిరగా తాత. ఇప్పుడు నేను మీ రంగారెడ్డి జిల్లా పసుమామలకు వచ్చిన. ఓకే, ఈడ ఏం కథ నడుస్తుంది, ఎట్ట సంగతి? మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మీ బతుకులు ఏమైనా జర షెడో పాటో కొంచెం కొద్ది గొప్ప ఏమైనా మారినాయా? మంచిగా అనిపిస్తుందా? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా ఏం లేదు, టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం లేదు మాకు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా ఏం లేదు. ఎప్పుడు ఏడేసిన గొంగడి ఆడనే ఉన్నది, ఏడున్న దోమలు ఆడనే ఉన్నాయి. పొద్దు మొక్కితే మా ఊర్లో జాతర ఉంటది. ఎట్లా? దోమల జాతర. దోమల జాతర ఉంటది మా ఊర్లో. ఇట్లా ఒకటి ఈ చైన్ అయితే, ఇట్లా ఒకటి ఈ చైన్ అయితే. 15 ఏళ్ళ నుండి ఆయన ఏం చేయలేడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి. ఇప్పుడు ఈయన వచ్చి 5 నెలలు అవుతుంది, అటు ఇటు 4 నెలలు అవుతుంది, 4 నెలలు అవుతుంది. ఇక ఇప్పుడు అప్పుడు అంటారు కానీ ఇంకా అయితే ఏం కొలికి రాలే. అది 7 నెలలు గానే ఉన్నది తాత. షిప్ అయితే ఎనుగులే ఉంది, షిప్ ఎనుగులే ఉన్నాయి. చెప్పలేగా నీ సంగతి, నీ సంసారం పెట్టేటుంది. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు ఆశ పెట్టి వచ్చింది. షెడ్యూల్ పాటు సంసారం చేస్తుంది. మరి ఇప్పుడు 6 గ్యారెంటీలు అంటే మీ ఊళ్ళో ఎన్ని గ్యారెంటీలు అమలైనవి? జనాలు ఏమనుకుంటారు? ఎన్ని గ్యారెంటీలు అమలు కాలేదు. పేరుకు మేము ఇది చేస్తామని వచ్చారు. 4,000 పింఛన్ అన్నారు, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ అన్నారు. ఆయన మాకు బిల్లులు ఇస్తూనే ఉన్నారు, కరెంటు బిల్లులు. ఏమయ్యా అంటే మాకు గవర్నమెంట్ ఆర్డర్ రాలేదు, మీరు బిల్లు కట్టాలని చెప్పి అంటున్నారు. మరి అమలు ఏం చేసింది? ఒకటి బస్సులకు ఫ్రీ తప్ప వేరే లేదు. బస్సులో ఫ్రీ అంటే బస్సులో పోదామంటే సీట్లు ఉంటలేవు. అది బస్సులో నిండా లేడీస్ ఉంటారు, ఫ్రీ పర్సన్ వరకు వాళ్ళు నిండిపోతున్నారు. ఇక మాకు కొత్తగా మారిందంటూ ఏమీ లేదు. ఎట్లా ఉన్న కూడా అట్లే ఉంది. కానీ ఆశలు పెద్దగా ఇల్లు కట్టిస్తాము, 5 లక్షలు ఇస్తాము, 10 లక్షలు ఇస్తాము చెప్పడం కానీ ఏమీ చేయట్లేదు. ఇల్లు కట్టిన 5 లక్షలు ఇల్లు ఎన్ని వాళ్ళకి అంటారు. అదే మరి నిన్న ఎలక్షన్ కోడ్ పడాలి కదా. కోడ్ పడక ముందు కూడా ఇప్పుడు 3 నెలలు అయింది వచ్చి కూడా గవర్నమెంట్. మరి 5 నెలల నుంచి నీకు 3 నెలల నుంచి కూడా నీకు ఇస్తున్నాడు. ఎలక్షన్ కోడ్ అటెంప్ వచ్చినాక చేయాలనుకుంటే ఇప్పుడు బస్ ఫిట్ ఒక్కసారి నెల లోపల ఎట్లా చేసినావు? దీని ఎందుకు అంటున్నావు? మరి నువ్వు చేయాలనుకుంటే నెల లోపల చేయొచ్చు కదా. ఇది కూడా ఎండాకాలం వచ్చింది, తాగడానికి నీళ్ళు లేవు, బిల్లు 250 రూపాయలు బిల్లు ఇచ్చిపోతున్నాడు నెల. ఆ మురికి నీళ్ళు ఇస్తున్నాడు తాగడానికి, తాగట్లేదు, ఎవరు కొనుక్కొచ్చుకొని తాగుతున్నాము. అంతేనా? అంతే. ఇప్పుడు కాదు, మాకు టీఆర్ఎస్ ఉన్నప్పటి నుంచి కూడా ఇదే బాధ ఉంది. అప్పుడు మిషన్ భగీరథ నీళ్ళు వస్తలేవు, మిషన్ భగీరథ నీళ్ళు లేదు. పేరుకు మిషన్ భగీరథ అంటాడు కానీ నీళ్ళు వచ్చేది మాత్రం మామూలు నీళ్ళే. అదే మురికిలో వాడరే. మేము ప్రతి రోజు నీళ్ళు కొనుక్కొచ్చుకొని తాగడమే. రోజు 10 రూపాయలు నీళ్ళు కొనుక్కొచ్చుకుంటాము, మళ్ళీ నెలకు 250 రూపాయలు బిల్లు కట్టాలా. అదే తమ్మి 250 రూపాయలు బిల్లు ఇస్తున్నాడు, మళ్ళీ కొనుక్కొచ్చుకొని తప్పలేదు. ఈ గవర్నమెంట్ వచ్చి కూడా మాకు ఉద్ధరిస్తుందని ఆశ కనపడతలేదు. చెప్పి మీరెవరు? నాది ఊరే సార్. ఈ ఊరేనా సార్? నేను తాతనా? ఎవడు వచ్చినా దొంగలు ఊరు పంచుకుంటాడే గాని ఎవడు మైలు చేసే కొడుకు లేడు. అంతేనా? ఆడు గద్దెలు ఎత్తుండు, వాడు తింటానికే ఉండు గాని గరీబోనికి ఏ పని చేస్తాడు లేడు. ఎవడు లేడు. అవసరం ఉన్నప్పుడు వచ్చి కాలం పెట్టే కొడుకులే కానీ ఆడికని బుద్ధంటే మా ఏడారి మా బతికే, అంతకు మించి ఏం లేదు. మరి ఇప్పుడు షెడ్యూల్ పాట ఏమైనా గ్యారెంటీలు ఏమైనా అమలుకి వస్తున్నాయా? ఏమన్నా గ్యారెంటీలే గిరాంటీలే చెప్తుర్రు. చెప్పినా నీ సంవత్సరం పెట్టట్టుంది. ఏం లేదు స్వామి, వాళ్ళ ఉదాహరణ ఏం లేదు మాకు. మా బతుకేమో మా బతుకున్నాం. ఎట్లా మరి రేపు పార్లమెంట్ పండుగ వస్తుంది, మరి గాలి ఎటు మలుపుతావు? గాలి ఎక్కడ మలిపేది ఏం లేదు ఆడ. ఎవరి మీద జీవం వస్తుంది ఓటేసేందుకు? వాళ్ళు నాకు సాధారిస్తే, రేపు సాధారిస్తే నాకు ఓ ప్లాట్ లేదు, ఓ ఇల్లు లేదు, ఓ జాగా లేదు, ఓ ప్లాట్ ఇచ్చినానికి సాధారిస్తాయి. మరి ఇప్పుడు ఎలక్షన్ కూడా ఏమి ఇస్తారు నీకు? మగవానికి ఏమి ఇస్తారయ్యా సారు, వాళ్ళ ఇష్టం, వాళ్ళ భక్తి దయ.
అంతే అంతకన్నా ఏం లేదు మాది. మీకు ఎట్టుంది సంసారం ఏంది ఏం కథ గుసగుస ఏమనుకుంటున్నారు మరి రేపు మరి ఓట్ల పండుగ వస్తుంది మళ్ళా మరి గాలి ఎటు మలుపుదాం అనుకుంటారు ఎవరికి ఓటేద్దాం అనుకుంటారు ఎవరు మంచోళ్ళు ఎవరు షెడ్డోళ్ళు ఏంది ఏం కథ ఏం చెప్తారు అందరు మంచోళ్ళే అంటారు అంతేనా గెలిస్తే అయిపోయిగా గెలిచేదాకా అమ్మ అయ్యా అంటారు కాళ్ళు మొక్తారు ఇల్లు మొక్తారు ఆడికెళ్ళి ఎవడు కూడా కేర్ చెయ్యాడు కాలం మీద పడరా ఎప్పుడన్నా ఎవరన్నా నాయకుడు పడ్డారు అంతేనా అప్పుడు వస్తారు ఇప్పుడు కూడా వస్తారు కాళ్ళు మొక్తారు ఇల్లు మొక్తారు మళ్ళీ తర్వాత కథ మనిషిని పలకరియరు మాట్లాడరు పిలిస్తే కూడా పలకరిగా మళ్ళీ 5 ఏళ్ళ దాకా ఈ రాముడు ఎవడు రాకాశవాడు ఎట్ట మరి ఇప్పుడు గుసగుస ఏమి నడుస్తుంది మరి మీ ఊళ్ళే మా ఊర్లో ఏం నడుస్తలేదు గట్నే మరి ఎవరు మంచోళ్ళు ఎవరు షెడ్డోళ్ళు అందరు ఇట్లానే అంటారు అవసరం ఉన్నంత సేపు ఎవడు గెలిచినా అంతే అన్నట్టుగా అయిపోయింది సంసారం మరి పండుగ ఓట్ల పండుగ వస్తుంది గాలి ఎటు మరుపుదాం అనుకుంటున్నావు ఏమనుకుంటున్నావు మీ ఇల్లు గాలి ఏమంటుంది ఎటు చేద్దాం అనుకుంటున్నావు ఓట్ల పండుగ మనకు అనుకొచ్చేది కాదు కదా పాలకు అనుకొచ్చేది అంతేనా మరి గాలి ఎటు మరుపుదాం అనుకుంటున్నావు నీ అందాదా బీజేపీ మాకు ఆయన మీద నమ్మకం ఉంది ఎందుకంటే నేను తినను రూపాయి కూడా నాకు స్వార్థంగా నేను వాడుకొని కుళ్ళో చెప్తున్నాడు కదా మేము నమ్ముతున్నాం ఆ మాటని అయితే మొత్తం మీద రేవంత్ ఈ 6 గారు కథ పట్టిస్తాడు అమలు చేస్తాడు అనేది నీ మీద బాగా భారం ఉన్నది మేము ఆయనకే చేస్తాం ఓటు ఇక ఎవరు ఏమైనా చేస్తాను అమ్మా నీ స్వామి రంగా పోయినాక బాగానే సిరుపురులు ఆడుతుండ్రు ఇప్పుడు యాక్చువల్ గా మేము వేరే పార్టీ యాక్చువల్ గా నేను చిన్నప్పటి నుంచి కూడా నేను బీజేపీలో తిరిగినాను కాకపోతే ఇంకా నేను అవన్నీ ఏం మాట్లాడదు మాకు స్టేట్ లెవెల్ లో మా మనిషి ఉంటాడు స్టేట్ లెవెల్ లో మాకు అనుకూలంగానే ఉంటాడు ఎట్టుంది ఏం కదా మరి గిరాకీ వచ్చిపోయే గిరాకీ ఏమనుకుంటున్నారు నువ్వేట చేద్దాం అనుకుంటున్నావు ఓట్ల పాటుగా ఎటు మలుపుదాం అనుకుంటున్నావు కేసీఆర్ వాయే కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉంటుండే కేసీఆర్ వాయే అయ్యో నీ కేసీఆర్ కి దాకా కానీ ఇక పోయింది అట్లా మరి ఎట్లా మరి రేపు మరి పార్లమెంట్ పండుగ మరి ఎవరు కావాలని కోరుకుంటున్నావు ఇప్పుడు ప్రధానికి ఎవరు మోడీ అనుకుంటున్నాం ఇక అంతేనా ఆయన ఉన్నప్పుడే కొద్దిగా అంత డెవలప్ అవుతుంది కదా ఇక్కడ తెలంగాణలో ఎవరికి ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయంటావు ఇప్పుడు అధికారం ఉన్న వాళ్ళకే ఎవరికైనా వస్తుంది ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇక అది కామన్ అది అధికారం ఉన్న వాళ్ళే నడుస్తుంది కదా ఎట్లా అంటే డెవలప్మెంట్ చూస్తారు ఇక ఎవరైనా అంతే కదా ఉన్న 19 సీట్లకి ఇక బీజేపీ కొడుతుంది ఎట్లా సరే మరి ఇప్పుడు రాకపోగా ఏంది కథ పిల్ల మరి ఇప్పుడు రేపు పండుగ వస్తుంది ఓట్ల పండుగ మరి గాలి ఎటు మలుపుదాం అనుకుంటున్నావు దేని మీద జీవి కొట్లాడుతుంది ఏం చేస్తావు మీ ఇల్లు కదాం ఏమంటుంది మీ దోస్తులు ఏమంటారు మీ ఊరోళ్ళు ఏమంటారు మీ ఆడకట్టోళ్ళు ఏమంటారు అందరు ఒకటే మాట చామల కిరణ్ కుమార్ రెడ్డి అంటారు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తారు అంతేనా పక్కా పక్కా మోడీ ఉంటేనే దేశానికి బాగా కావాలి బాగా కాస్తున్నారుగా కావాలి కాస్తుండే కానీ ఎలక్షన్ల టైంలోనే మన ఆర్మీ మన జవాన్ల మీద దాడి జరుగుతుంది మరి ఇన్ని ఏళ్ళ సంధి ఎప్పుడన్నా ఇట్లా దాడులు జరిగినాయి ఆర్మీ వాళ్ళ మీద అమోనియం ఆక్సైడ్ అనేది ఎంత పవర్ఫుల్ అది అలాంటిది మన టన్నుల కొద్ది మన ఇండియాకి ఎట్లా వస్తుంది ఈరోజు మొన్న బ్రెజిల్ నుంచి డ్రగ్స్ వచ్చినాయి పట్టుకున్నారు ఓకే అది ఎట్లా వీళ్ళు ఎట్లా కన్సల్ట్ అవుతారు అక్కడికి అమ్మా ఇది మన ఇప్పుడు ఏంటంటే ఒకటి దేవుడు అనేది రాముడు అనేది అందరికీ ఈక్వలే ఏమంటే మేము మతము ఓన్లీ 10 ఏళ్ళలోనే అయిందా డెవలప్మెంట్ కాదు పిరా ఇప్పుడు రావణవారి గుడిని ఆనాడు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పుడు ఏం ఇంచు కూడా కదిలేదట ఇప్పుడు మోడే దాన్ని పుట్టుకూర మొత్తం తీసుకొచ్చి మొత్తం అంతా ఎక్కడక్కడ చేసి బందోబస్తు చేసి రావణవారి గుడి కట్టినా అనుకొస్తారు అదే ఎలక్షన్ల మూమెంట్లోనే కట్టి ఇప్పుడు ఏంటంటే ఓన్లీ హిందూ మతం ఇప్పుడు ప్రతి ఒక్క మతం ఉన్నది అవునా మన ఎవరు మన సైంటిస్ట్ ఫస్ట్ సైంటిస్ట్ ఎవరు హోమీ బాబా జహంగీర్ గ్రేట్ సైంటిస్ట్ ఆయన ఏపీజే అబ్దుల్ కలాం ఎవరు గ్రేట్ సైంటిస్ట్ ఆయన ముస్లిమే ఈయన ముస్లిమే కానీ ఏమైతుంది మొత్తం హిందువులే ఉండాలి అంటే ఇది కరెక్ట్ కాదు కదా హలో అందరికీ ప్రియారిటీ ఉండాలి అన్ని కులాలు ఉన్నాయి అన్ని మతాలు ఉన్నాయి భిన్నత్వంలో ఏకత్వం మన దేశం అలాంటిది మన ఇప్పుడు ఎట్లా చేస్తున్నారు అంటే ఓన్లీ బీజేపీ అంటే హిందూ మతమే అని ఫోకస్ చేస్తారు కాంగ్రెస్ పార్టీ అన్ని మతాలకు విశ్వాసాన్ని ఇస్తుంది అన్ని కులాలు అన్ని మతాలకు అన్నిటికీ ఇస్తుంది ఎస్పెషల్లీ బీజేపీ తీసుకొని వెళ్ళిపోయాడు ఏవి బ్లాక్ మనీ ఏది
బయటకి తీస్తున్నాడు కదా. విజయ్ మాల్యా ఎక్కడికి వెళ్ళాడు, వాళ్ళని అరెస్ట్ చేయాలంటే తీసుకొస్తలేరు. నీరవ్ మోడీ, విజయ్ మాల్యా 1000 కోట్లు తీసుకొని వెళ్ళిపోయారు కదా అక్కడికి. వాళ్ళు కూడా మరి ఈయన ప్రైమ్ మినిస్టర్ అయి ఉన్నాడు, మరి ఆ నల్లధనాన్ని తీసుకురావచ్చు కదా బయటకించి. అదాని ఎవరు ఎన్నడా నాకు అనిపించింది. అదాని ఈ 10 ఏళ్ళ నుంచి ఫోకస్ అయింది. అదాని ప్రధాని అంటేనే అదాని, అదాని అంటేనే ప్రధాని అన్నట్టు అయిపోయింది. లక్షల కోట్లు. విశాఖ స్టీల్ ఈరోజు ఒక పబ్లిక్ సెక్టర్ అయినటువంటి అది విశాఖ స్టీల్ ఇవాళ గవర్నమెంట్ ఎందుకు ఆక్యుపై చేసుకుంది? మంచి మంచి కంపెనీస్ని ఆక్యుపై చేస్తుంది. పోర్ట్లన్నీ ఇప్పుడు గుజరాత్లో పోర్ట్ ఉంది, ఆ పోర్ట్ని ఆక్యుపై చేసుకుంది. ఎందుకు చేసుకుంటారు? ఈ గవర్నమెంట్ మొత్తం అంబుజా సిమెంట్ వాళ్ళని లాస్ చేసి మరీ అదాని కొనుక్కున్నాడు తెలుసా. ఎంత బ్యాక్గ్రౌండ్, ఎంత స్కెచ్ చేసి వీళ్ళు ఎదుటి కంపెనీలను లాస్ చేస్తారు. ఫస్ట్ ప్రజలలో ఏమంటే లాస్లో ఉంది కంపెనీ అని చెప్తారు, ప్రైవేట్కి అమ్మిస్తారు. అది వీళ్ళు ఏంటంటే మోడీ అనేది వెనకాల ఉండి గేమ్. వీళ్ళు ఇప్పుడు నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టింది, వాళ్ళ హస్బెండ్ పరకాల ప్రభాకర్ ఆయనే చెప్తుండు. ఇక కొన్ని సంవత్సరాలు అయితే ఇదే ప్రభుత్వం కనుక ఉంటే భారతదేశం అనేది చాలా వెనకకి వెళ్ళిపోతుంది. ఆయన ఎవరు? పరకాల ప్రభాకర్ అంటే ఆయనటైనా ఎవరు? మరి ఇప్పుడు భారతదేశం మరి ముంగడి పోవాలంటే మరి ఎట్లా నీ ఆలోచన? ఆలోచన ఏముంది? నేను చెప్పేది ఏంటంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అంతేనా? ఆయన ఇప్పుడు వాళ్ళని చూడండి, ఇందిరాగాంధీ ప్రధానమంత్రి, రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి. వాళ్ళు ఏం చేసిర్రు? ఇప్పుడు బంగ్లాదేశ్కు ఫ్రీడమ్ ఇప్పించారు, అవునా? పాకిస్తాన్ ఉండదు. మన తెలంగాణకు ఫ్రీడమ్ ఇచ్చింది ఎవరు? మనకు ఇప్పుడు తెలంగాణ ఇచ్చింది ఎవరు? సోనియా గాంధీ. మరి ఇప్పుడు ఇందిరాగాంధీ కానీ సోనియా గాంధీ కానీ రాజీవ్ గాంధీ ఎట్లా చనిపోయాడు? శ్రీలంక ఎల్టీటీ దాడిలో చనిపోయాడు. సరే, వాళ్ళు ప్రధాని ఉండే చనిపోయాడు, ఇందిరాగాంధీ ప్రధాని ఉండే చనిపోయారు. వాళ్ళు దేశానికి సేవలు చేసిన వాళ్ళే కదా. దేశం వీళ్ళు కోట్ల ఆస్తి సంపాదించుకోలే కదా, ఇండైరెక్ట్గా అదానిని పెద్ద చేయలే కదా. ఇప్పుడు వీళ్ళైతే అదాన్ని పెద్ద చేస్తారు. ప్రధాని అంటేనేమో అదాని, అదాని అంటేనేమో ప్రధాని. 10 లక్షల సూట్ వేసుకున్నాడు. మరి 10 లక్షలు ఎంతమందికి యూస్ఫుల్ అయితే అవి? అదంతా నరేంద్ర మోడీ స్కెచ్. అవన్నీ చాలా ఉన్నాయి, ఇంకా చెప్పాలంటే కూడా ఇక అవన్నీ బహిర్గతం చేయలేను నేను. ఈ పిల్లగానే అమ్మాయి ఈ రకంగా ఉండేది. ఎట్టుంది సంసారం? ఎడ చేస్తావు మరి? పండుగ చేస్తావు పిల్ల? పండుగ మంచిగానే చేస్తాం. ఏ పండుగ? ఉగాది పండుగ కాదేశా? ఓట్ల పండుగ. ఓట్ల పండుగ, ఓట్ల పండుగ ఎవరు వస్తారో చూద్దాం అప్పటికల్లా. కాదు, ఎక్కడ మొగ్గాను మరి అందాదా? బీజేపీ అంతేనా? ఎట్లా? సెంటర్లో మంచిగా ఉంది. ఈసారి బీజేపీకి అవకాశం ఇద్దాం. అంతేనా? ఇప్పుడు 10 ఏళ్ళు ఆయన కూర్చుంటా మరి గద్దె మీద. అదైనా పర్లేదు, మంచోడు 15 ఏళ్ళైనా కూర్చోడు. ఎప్పుడు సరే, ఏమా రావు ఎడుదా మరి పండుగ? జిమ్మ ఎడు కూస్తుంది? పువ్వా చెయ్యా అది బాగానే ఉంటాడు రాజకీయం. అన్నా నీకెటు ఎటు మార్చింది జీవాని? బీజేపీ ఇంకేముంది? అంతేనా? బీజేపీని గెలిపించుకుంటే వాళ్ళ పనులు. కాంగ్రెస్ వాళ్ళు మరి 6 గ్యారెంటీలు కదవేటి మంచిగా చేసుకొస్తారు కదా పిల్లగా ఏదోళ్ళకు. ఏది ఇంతవరకు ఏం పనులేదు కదా కాంగ్రెస్. కాంగ్రెస్ కి ఇచ్చిన ఇప్పుడు అయితే గెలిచిందా, ఆయన గెలిచిన కాదు చాలు ఇప్పుడు. అంతేనా? అమ్మా ఈ రకంగా బదులుకుంటుండే పిల్ల వామ్మో. నీ చిన్నసనంగా లేదుగా, ఎనకడికి మాలపడి వెళ్తున్నట్టు వరకు. ఇక్కడ మామిడికాయలు పోనిస్తలేవు, అక్కడ పూలు పోనిస్తలేవు, ఇక్కడ బంతి పూలు పోనిస్తలేవు, అక్కడ కర్బూజా పోనిస్తలేవు. పోనీయద్దు. సంసారం ఎట్టుంది? అంతా నిమ్మలేమో ఉంది ఇప్పటిదాకా. జర్ర కాంగ్రెస్ వచ్చినాక జర నిమ్మలం అయిందా? నిమ్మలేమో అయింది అయ్యా మాకు. 5 ఏళ్ళు తింటున్నాము. ఈ చెయ్యి ఎడికి పోతుంది, బొందలకే పోతుంది. ఈ చెయ్యి ఇరిగిన దాకా ఇదే చేసుకొని బతకాలి మనం. నువ్వైతే నేనైతే ఇది తల్లి పోయినప్పుడే పోతుంది ఇది. నిజం చెప్తున్నా తప్పు చెప్తున్నా? కరెక్టే కరెక్టే. మరి ఎట్లా ఇప్పుడు షెడ్డపడ్డ అంతా మంచిగా నడుస్తుందా? ఇప్పుడు కరెంట్ బిల్లు, షెడ్డ పడ్డ, గ్యాస్ బుడ్డి. ఇంకా గ్యాస్ బుడ్డి ఇంకా రాలే. అవే తీసుకుంటు 1000 రూపాయలు, 1000 రూపాయలు తీసుకుంటుండు. ఇక కరెంట్ది కూడా ఇంకా ఏమిట్లేదు, బకాయి కట్టు బకాయి కట్టు అంటారు.
యూనిట్లు అంటారు, ఆ యూనిట్ కూడా చెప్తలేరు. కరెంట్ వాళ్ళు అయితే గుజల పానం పట్టిస్తారు. అంతేనా? మరి ఏమనుకుంటారు? గుసగుస ఏం నడుస్తుంది మీ ఊళ్ళో? ఏం నడుతుంది ఇక బయట వాళ్ళు పెద్దోళ్ళకి, మాకేం నడుస్తుంది? మళ్ళీ పండుగ వస్తుంది, వస్తుంది రంజాన్ పండుగ వస్తుంది, ఉగాది పండుగ వస్తుంది. రంజాన్ పండుగ, ఉగాది పండుగ పోగా ఇంకోటి అసలైన పండుగ ఉంది. ఏం పండుగ అది? ఓట్ల పండుగ. ఓట్ల పండుగనా? అది తర్వాత చూసుకుందాం. ఆకాశం కూడా భూకాశం లోపడి పోయినాక ఎక్కడి నువ్వు మాట నేమాట మా నీకు నెలలు ఉంది. మరి గాలి గాలి మరి ఎటు మలుపుతావు? మళ్ళా ఎక్కడ మలుతావు? లోపడి పోయినాక అంతే. నువ్వు చెప్పవు, నేను చెప్పావు. లోపడి పోయినాక ఏమో జిమ్మా జర్ర దేమే కూస్తుందని. మాది బువ్వా చెయ్యి. నువ్వేమనుకుంటావా? మరి మీ దోస్తులు ఏమంటారు? రేవంత్ రెడ్డి వచ్చిండు, మంచి పనులు చేయాలి అనుకున్నట్టు చెప్పాలి. ఆయన ఏమేమి అనుకుంటో అది చేయాలి, మొత్తం మీరు చెయ్యాలి చేయాలి అన్నట్టు కాదు అని చూపియాలి చూపియాలి. అన్న నమ్మకం వేసినప్పుడు మా నమ్మకం నిలబెట్టాలి. అట్టనా? నమ్మకం ఉందా మరి రేవంత్? నమ్మకం ఉంది. మళ్ళీ సరికి అయితే ఛాన్స్ ఉండదు. మరి ఇప్పుడు చేయకుంటే అప్పటికి ఛాన్స్ ఉండదు. మరి నన్ను తీసేస్తారు. మరి 100 రోజుల చేస్తా అని కొన్ని కొన్ని 25 వస్తున్నాయి నీకు? 20,000 2500 నెలకు 2500 2,000 వస్తాయి. పింఛన్ వస్తున్నాయి. మరి పింఛన్ 4,000 పింఛన్ చేస్తామన్నాడుగా. ఇక చేయలే కదా. ఇంకా 4 రోజుల మందం ఓపిక పడతావు. రేపు మరి ఓట్ల పండుగ వస్తుంది, గాలి ఎటు మళ్ళా పోతుంది, ఏమనుకుంటారు జనాలు? ఇంకా టైం ఉంది కదా, చూసి ఆలోచించి మంచి వాళ్ళని ఎంచుకుందామని అనుకుంటున్నాను. అంతేనా? మరి ఇప్పటిదాకా వచ్చిన మంచోళ్ళు కదా, ఎట్లా ఎట్లా అంటాం మన ఇప్పుడే? ఇంకా వాళ్ళు మొన్ననే వచ్చారు కదా, ఇంకా టైం ఉంది కదా, వాళ్ళకి కూడా టైం ఇవ్వాలి కదా. మరి 100 రోజులలో చేస్తామని అంటాడుగా. ఏంటిది? ఇదే 6 గ్యారెంటీలు 100 రోజులలో చేస్తామని ఆయన హామీ ఇచ్చిర్రు. సెప్టెంబర్ 17 తారీఖు నాడు తుక్కుగూడ కాడ విజయబేరి సభ పెట్టి. మరి ఆ కథ ఎందాక వచ్చింది ఊళ్ళల్లో? ఇప్పుడు అన్ని అమలు అవుతున్నాయా, అయితలేవా? అసలు జనాలు ఏమనుకుంటారు? గది కావాలి. జనాలు ఇప్పుడే చెప్పలేరనా? ముందు ఓట్లు వేసిన తర్వాత అప్పుడు చెప్తారు, మళ్ళీ డిసైడ్ అయిన తర్వాత ఇంకా అప్పుడు వేరే లెక్క చెప్తారు. ఇప్పుడే ముందే చెప్పమంటే వాళ్ళు ఆ పార్టీ అంటారు, ఈ పార్టీ అంటారు. వాళ్ళు ఎవరికి వేయాలనుకుంటారో వాళ్ళకి ఫైనల్ గా లాస్ట్ కి వాళ్ళకే వేస్తారు. వేసిన తర్వాత మనమే రిజల్ట్ చూస్తాం కదా. టైం ఉందంట. టైం ఉంది. ఇంకా అయినా ఎంపీ ఎలక్షన్స్ కూడా, అది నెక్స్ట్ ఎలక్షన్స్ కూడా 1.5 month టైం ఉంది కదా. రిజల్ట్ కూడా టైం ఉంది. మరి ఆయన కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే బతుకు, ఇప్పుడు మరి కాంగ్రెస్ వచ్చినాక ఎట్లా ఉంది? ఏమనుకుంటున్నారు? గుసగుస ఏమి నడుస్తుంది? మరి రేపు ఓట్ల పండుగ దగ్గరకు వచ్చింది, మూతి ముందులకు వచ్చింది ఓట్ల పండుగ. మరి గాలి ఎటు మలుపుదాం అనుకుంటున్నావు? మీ దోస్తుకి ఇట్లా ఏమనుకుంటున్నారు? మా దోస్తు చెప్పు. నాకేం తెలుసు, నేను ఇప్పుడే వచ్చిన హైదరాబాద్. మా ఊళ్ళో సంగతి చెప్తాం కానీ మాది ఇక్కడ కాదు కదా. ఎక్కడైతే నీ తెలంగాణ కదా? తెలంగాణ అయితే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన కొంచెం జర ఇబ్బందిలో ఉన్నాం. అంతేనా? ఎట్లనైనా ఇబ్బంది ఉంది. నీకు 200 యూనిట్ల కరెంట్ వచ్చి ఏది వచ్చింది? బిల్లు వస్తే అది దాని మంద మనకి ఇతల చెప్తుంది కదా. ఆడోళ్ళకు మీ ఆయన పంచాయతీ పెట్టుకుంటే అమ్మగారికి పోతుంది, పుణ్యానికే పోతుంది. నీకే మాటలు కాకపోతే ఇప్పుడు తిట్టుకున్నా కూడా నాకు ఫ్రీ బస్ అని వెళ్ళిపోతాను. ఇది వరకు అంటే కొట్టినా కూడా డబ్బులు ఇస్తే ఇంటికన్నా పడి డబ్బులు ఇచ్చిన పోతే లేకపోతే లేదు. ఇప్పుడు ఉత్తనే నేను మా అమ్మగారి ఇంటికి పోతాను, నన్ను తిట్టినావు కదా నువ్వు ఉత్తనే ఉరుకుతా అండి. ఫ్రీ బస్ ఏమిటికి? అంతేనా? చెప్పు. అయితే ఇప్పుడు నిన్ను పంచాయతీ పెట్టుకొని కథం పంచాయతీ పెట్టుకున్నా ఉరుకుతాను, ఫ్రీ బస్సే కదా అని. లేదు నువ్వు కండక్టర్ పైసలు ఇస్తే టికెట్ ఇచ్చేదా? ఇప్పుడు ఇదివరకు పైసలు ఇచ్చే పట్టు పైసలు ఇస్తారు, ఊరికి పోవని చెప్తే ఊరికి పోయేదే. ఇప్పుడు అట్లా కూడా లేదు. ఒక మాట అన్నా కూడా నన్ను ఇట్లా మాట అన్నా కానీ పోతా బెదిరిప్పుడు. ఓ అమ్మ, కథ బాగానే ఉందిగా. నీకేమనిపిస్తుంది? నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే, పవన్ కళ్యాణ్ సినిమాలో ఒక డైలాగ్ కొడతాడు ఆయన. ఏంటది? అరే నేను సింహం లాంటోని, అది సింహం ఏమో గడ్డం గీసుకోదు, నేను గడ్డం గీసుకుంటా అన్నట్టే ఉంది. ఎవరిది? కేసీఆర్ది, రేవంత్ రెడ్డి. అది గడ్డం గీసుకుంటుంది, ఇది గడ్డం గీసుకోదు. సేమ్ టు సేమ్, మిగతా అన్ని సేమ్ టు సేమ్. అమ్మా, ఇది చిన్న సన్న ఏం కాదే, ఇది రియలా కాదా?
చెప్తాడు పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఆయనకంటే 10 ఏళ్ల పొద్దు టైం ఇచ్చినావు, షెడ్డో పాటో చేసిడో చేయలేదో జనాలకు ఎరక. మార్చిర్రు, మార్పు కోరుకుర్రు, అయిపోయింది. ఒరకు అయినా నిండియాలే 3 నెలలైనా కూల బయటి ఇంకా సంసారం కుదరవన్నే పడదా, నువ్వు అప్పుడే అడికేషన్ వేసాడంటే ఏం చెప్పాలి పిల్ల? అన్నము ఒకటేసారి ఇట్లా అయ్యిందాకాలేదు అన్నం ఎంతసేపు చూస్తామే, అన్నం ఎంతసేపు చూస్తాము. అది నువ్వు ఆయన అప్పులు చేసిండని ఈయన వచ్చిండు. ఈయన అప్పు చేయకుండా గవర్నమెంట్ పరిపాలిస్తే అప్పుడు ఈయన ఓకే. నువ్వు మళ్ళీ కొత్త అప్పులు చేస్తున్నావు, ఏం లాభం కదా? మరి నిజం ఇప్పుడు నేను ప్రజల గురించి మాట్లాడుతున్నా. కేసీఆర్ అప్పులు చేసి ఆగం చేసిండు అన్నావు, కొత్త అప్పులు నువ్వెందుకు చేస్తున్నావు? మరి అదే కదా, నువ్వు అప్పులు లేకుండా చెయ్యి, నువ్వు మొగడవు. అప్పటిదాకా నువ్వు ఏం సేమ్ టు సేమ్ సింహం లాంటి పవన్ కళ్యాణ్ అంటాడుగా, రే నేను సింహం లాంటి, అది గడ్డం గీసుకోదు, నేను గడ్డం గీసుకుంటా, మిగతా అన్ని సేమ్ టు సేమ్ ఇలా గవర్నమెంట్. అయితే ఇక అంతా ఇక కొత్తది గొర్రె మాడుకు పాతది బర్రె మాడుగు అన్నట్టు ఇక అంతా కదే కలిసింది. చెప్తే కదా ఒకటే డైలాగ్లో అయిపోయింది. ఇక ఇదే ఇక మరి బిడ్డలారా, అసెంబ్లీ ఎలక్షన్లల్లో నీ దండం పెడితే మరి కారు బొక్కబొర్ల పడ్డది. ఇక బొక్కబొర్ల పడ్డాక నువ్వు బట నేను బట తెల్లారే పొద్దుకే ఇక మూజి ముంగరకు వచ్చి కూర్చుంది పార్లమెంటు పండుగ. ఇక ఈ పార్లమెంటు పండుగలో ఇక మరి మీరు చూస్తూనే దినా ఇక మరి నర్సయ్య తాత ఏ ఊరు పోతుండు, ఎక్కడెక్కడ పోతుండు, జనాలు ఏమనుకుంటుండ్రు, ఇక గల గుసగుసలేందో బయట పెడుతుండు. ఇక మరి ఇక రాంగపోంగ ఇప్పుడు నేను ఏడికి వచ్చినా అంటే రంగారెడ్డి జిల్లా పసుమామన ఊళ్ళకి వచ్చిన బిడ్డదారా. మరి ఇక్కడ కథ ఏమి నడుస్తుంది, ఏటంటే సంగతి? ఇక మరి వాళ్ళు నోరు తెరిస్తేనేమో కారు పార్టీ వాళ్ళు, బీజేపీ పార్టీ వాళ్ళు పార్లమెంటు పండుగ అయిపోయిన వెంటనే ప్రభుత్వం ఊరిపోతుంది అని పుకార్లు చెప్తున్నారు. మరి ఏంది గందరగోళము? ఇక మరి జనాలు ఇప్పటిదాకా ఏమనుకుర్రో గా ముచ్చట్లు కూడా వింటుర్రు. మరి ఇక్కడ పెద్ద మనిషి పెదంబరిపేట మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇక మరి సీఎం రేవంత్ రెడ్డికి దగ్గరోడు, అంతకంటే ఎక్కువ మరి రంగానకు ఇంకా దగ్గరోడు. ఇక మరి ఏమంటాడు, ఏంది ఏం కథ? మరి ప్రభుత్వము కూలిపోయే కాడికి వచ్చిందట కథ పడేలా అంటే మరి ఏమంటాడు చూద్దాము. సరో శనార్థి ఇక మరి ఏదో గుసగుస నడుస్తూ ఉంది. ఇక మరి చెటపట కారు మొత్తం కథమైపోతుంది. ఇక మరి అంతా లోపడంగా మరి బతుకొని ఏమో చేస్తట్టు. ఇలానే బీజేపీ వాళ్ళు కూడా ఏదో జిమ్మికు ఎత్తగాడ ఏపోతున్నారు. ఏమన్నా అంటే నోరు చేస్తే పార్లమెంట్ ఎలక్షన్లు కానీ మీ కథ ఏమవుతుందో అనుకొస్తున్నారు. మరి కథ ఏమన్నా మీకు ఆశ ఉందా? ఏమన్నా మరి ఏమన్నా కథ నడిచేనా? ఏం లేదు, ఇది ప్రజాపాలన, ప్రజలు ఎన్నుకున్నటువంటి పరిపాలన. ఇది ప్రజాపాలన. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజల్ని కూలగొట్టేవాడు ఒకడు ఉండడు. ప్రజలు నిర్మించిందే కదా, మళ్ళా ప్రజలే వాళ్ళు మళ్ళీ వచ్చిన ఎన్నికల్లో ప్రజలే తీర్పు చెప్పాలి. కానీ ఈ మధ్యలో బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు చెప్తే కూలే ప్రభుత్వం కాదు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పాలన. అదే మరి ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా అదే అనుకొస్తున్నారు. వాళ్ళకి భయం అవుతుంది. మేము ఈ కూతలు ఊయగానే అలా భయం అయ్యి మొత్తం ఏమనంటే మేము గేట్లు లేవచ్చినాం అని గేట్లు తెరిస్తే మొత్తం ఉన్న కాడికి ఇది చేసుకుంటే బలం పెంచుకుంటారు, ఏమైనా కావాలని అనుమానం తోటి అని అంటున్నారు. లేదు వీళ్ళు ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ప్రజలకు మేలు చేయాలి, ప్రజలకు ఏదైనా చేయాలంటే అధికార పార్టీలు ఉంటేనే చేయగలుగుతాం ఏదన్నా అని చెప్పి వస్తున్నారు వాళ్ళు. అంతేగాని ఇంకా వాళ్ళ ఇళ్ళకి వస్తుంటే ఇక వాళ్ళు ఎక్కడికి కూలగొడతారు. ఇలా బీఆర్ఎస్ కానీ బీజేపీ వాళ్ళే కాంగ్రెస్ పార్టీలకు వస్తుంటే ఇంకా పునాది ఇంకా బేస్మెంట్ గట్టిగా గోడ అవుతుండే ఇంకెక్కడ కూలుతుంది చెప్పు. అప్పటికే ప్రజాపాలన అంటే ప్రజలే గట్టిగా నిర్మాణం చేసిరు. దీన్ని నిర్మాణం చేసిన దాన్ని ఇంకా వాళ్ళు వచ్చి ఇంకా బలపరుస్తుంటే ఇంకెక్కడ కూలుతుంది చెప్పండి. మా రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి గారు ఆయనకు అన్నీ తెలుసు, ఆయన తట్టుకొని నిలబడే శక్తి లేకనే వాళ్ళు ఇవన్నీ కావాలని మాట్లాడుతున్నారు అవి, అంతేగాని అంతకంటే వేరే ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు కాదు మళ్ళీ 5 సంవత్సరాలు కూడా వస్తుంది, 10 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ అధికారంలోనే ఉంటుంది. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో కూడా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా దాదాపు 10 నుండి 12 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. అక్కడ రాహుల్ గాంధీ గారు కూడా ప్రధానమంత్రి కాబోతున్నాడు దేశాన్ని కూడా. కానీ ఒక ముచ్చట ఏంటంటే ఇప్పుడు నా సొంత శరంగాల్లో ఏమనుకొస్తుందంటే వీళ్ళకు ఏది 6 గ్యారెంటీల కథ, వీళ్ళకు 100 రోజుల కథ పట్టిస్తామన్నారు, ఇంకా ఏది లేదు. నిండియాల ఏమైనా అడిగితేనేమో ఎలక్షన్ కోడ్ అంటారు. ఇదే సందుకన్నా ఈ ప్రతిపక్షాలు దానం పెడితే కోడై కూస్తున్నారు. ఏమా
100 రోజులలో అన్న పని ఏమా అని ముక్కు పట్టి వరమడుతున్నారు. మరి ఇప్పుడు ఎట్లా జనాలు అటా ఇటా అని వాళ్ళు దిక్కులేని పచ్చులు అవుతారు. ఏం చెప్తావు ఇప్పుడు? 6 గ్యారంటీలు కూడా ఖచ్చితంగా అమలు చేసి తీరుతుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము. అనుకున్నవి కూడా జరుగుతూ ఉన్నాయి. ఉన్న పలంగా అందరికీ ఇవ్వాలంటే కాదు, వాళ్ళకు సర్వే ఉంటుంది. ఆ సర్వేకి టైం సరిపోలేదు. ఆ లోపల ఎన్నికల కోడ్ వచ్చింది. అప్పటికే మహిళలకు ఉచిత బస్ ప్రయాణం ఇవ్వడం జరిగింది. 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరిగింది. 200 లోపల యూనిట్ వాళ్ళకు కరెంటు బిల్లు కూడా ఫ్రీ కరెంటు కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా నీకు 10 లక్షల ఆరోగ్య శ్రీ కింద కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా నీకు వస్తూ ఉన్నాయి కదా, ఇస్తున్నారు కదా. ఇప్పుడు నీకు నాకు కావాలి ఇప్పుడే అన్నీ ఒకటేసారంటే కాదు. ఇప్పుడు ఎన్నికల కోడ్ వచ్చింది. ఎన్నికల కోడ్ వచ్చినప్పుడు మనం ప్రాసెస్ గవర్నమెంట్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయడానికి కష్టమవుతుంది. నీకు 5 సంవత్సరాల కోసం వాళ్ళని ఎన్నుకున్నారు కాంగ్రెస్ పార్టీని. ఇది 3 నెలలకే ఎందుకు? మీకు కొద్దిగా ఓపిక పట్టండి. ఎన్నికల కోడ్ అయిపోయిన తర్వాత 6 గ్యారంటీలు ఫుల్ఫిల్ మొత్తం ఇచ్చి మా ముఖ్యమంత్రి మా రేవంత్ రెడ్డి గారు, ఇక్కడ మా స్థానిక ఎమ్మెల్యే మల్లి రంగారెడ్డి గారు, ఇక్కడ స్థానికంగా ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి 6 గ్యారంటీలు ఏవైతే వాగ్దానాలు ఇచ్చారో అవి అన్ని కూడా అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇక మరి కేసీరావు ఏమనుకొస్తుందంటే పొలం బడి కార్యక్రమం పెట్టి రైతులు ఎట్లా ఉండరు, వాళ్ళ బతికేంది, వాళ్ళ భాగ్యం ఏంది, వాళ్ళు నీళ్లు రాక నిప్పులు రాక పంటలు వెళ్ళిపోయి అన్నవో రామచంద్ర అగోరిస్తుంటే నేను తిరుగుతున్నా. కాళ్ళ గిరికలు కట్టుకొని తిరుగుతుంటే కాంగ్రెస్ వాళ్ళు ఆయన సీఎం రేవంత్ ఏమో ఒషి పిల్లగాని లేక క్రికెట్ మ్యాచ్ చూస్తుండు. ఇక లీడర్లు ఏమో తీర్థయాత్రలు పూజలు పురస్కారాలు అంటారు. ఎవరు చేస్తారు? అందుకనే ఇటు మల్లుపూరి ఏమంటుండు ఆయన కేసీరావు. నేను ఏమంటున్నా అంటే, మీరు 10 సంవత్సరాలు అధికారం నుండి ఏ ఒక్క రోజన్నా రైతుల కష్టాలు పట్టించుకున్నారా? ఏ ఒక్క రోజన్నా పంటలు ఎండిపోతాయని పోయిరా మీరు? ఇప్పుడు ఎందుకు పోతున్నారు? అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఎంతమంది రైతులు చనిపోయారు లిస్ట్ తీయండి. అప్పుడు ఎంతమంది రైతులు చనిపోయారు? మీరు కట్టిన ప్రాజెక్ట్స్ ఎన్ని కూలిపోతున్నాయి? మీరు ఎక్కడ నిధులు దుర్వినియోగం చేసారు? ఏం చేసారు? అవన్నీ కప్పిపుచ్చుకోనికి ఇక్కడ మా ముఖ్యమంత్రి గారు అంటా ఉంటే మీరు ఏదో జనాల్లో పోయి అవన్నీ కప్పిపుచ్చుకోనికి మీ జనాల్లో పోతురు, కానీ ప్రేమతో కాదు. అట్లా ప్రేమతో పోయి నిజంగానే మీరు పని చేసి ఉంటే ప్రజలు మీకే కదా పట్టం కడుతుండ్రి. మీరు ఎక్కడైతే మీరు అవినీతికి పాల్పడ్డారో, ఎక్కడైతే మీ నాయకులు కానీ మీ కార్యకర్తలు కానీ మీరు కానీ ఎప్పుడైనా మీరు చేసినటువంటి అక్రమాలను దృష్టిలో పెట్టుకొని ప్రజలు కాంగ్రెస్ పట్టం కట్టారు కదా. ఇప్పుడు లేకపోతే మీకే కదా అధికారం వస్తుండే కదా. ఇప్పుడు మేము ఇది చేసినాం అది చేసినాం అని చెప్పుకుంటా పోతా ఉన్నారు. ఏం చేసిర్రు? వాళ్ళంతా ప్రజలను మోసం చేసి దళితులకు ఇచ్చిన భూములు కానీ ఇవి కానీ అన్ని అమ్ముకొని అమ్మి మీరు అధికారం చేపట్టారు. కానీ ఈ డబ్బులు ఎక్కడికి వెళ్ళి వస్తాయి? ఏం చేయాలి? ఏ ప్రణాళిక బద్ధంగా మీరు ఏ పని చేసి చెప్పండి? మీరు ఏం చేసి చెప్పండి? ఇప్పుడు 10 రూపాయల పని చేస్తే 100 రూపాయలు అడ్వర్టైజ్మెంట్ చేసుకున్నారు. ఇక మరి ఇంకో ముచ్చట ఏంటంటే కారు మొత్తం ఇప్పుడు ఖాళీ అయిపోతుంది. ఇక మరి మంది ఎక్కువైతే మజ్జిగ పల్సన అన్నట్టు ఒరేకో కారు మొత్తం ఖాళీ అవుతుందని చూస్తారు. కానీ మరి షెయ్యి పార్టీలో షరీక్ అవుతారు. కానీ మరి రేపు ఇంట్లోనే ఏమైనా వర్గభేదాలు వచ్చి మరి కథ ఏమన్నా ఉల్టా అవుతుందా, అసలు ఏం నడుస్తుందా అనేది కూడా జనాలు గందరగోళం పడ్డారు. ఏమంటావు దీని మీద? అట్లాంటి పరిస్థితి ఏమి ఉండదు. ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిండంటే, ఖచ్చితంగా పార్టీ కష్టపడ్డోళ్ళకు ఫస్ట్ నుండి పార్టీకి పనిచేసిన వాళ్ళు వాళ్ళ విలువ వాళ్ళకే ఉంటది. వచ్చిన వాళ్ళు రానియండి. అక్కడ నచ్చకుండా అక్కడ వాళ్ళు చేసిన పాపాలు, వాళ్ళు చేసినట్టు తప్పులు తెలుసుకొని మన దాంట్లోకి వస్తున్నారు. వాళ్ళని ఎందుకు వద్దనాలి మనం అనే ఉద్దేశంలో వాళ్ళు రమ్మంటున్నారు. రాని మన కాంగ్రెస్ పార్టీకి ఫస్ట్ నుండి ఎన్నికల ముందు నుండి కష్టపడ్డోళ్ళకు ఎవరు కష్టపడరో వాళ్ళ ఫలితం తప్పకుండా ఉంటది. ఎందుకంటే పని చేసిన విలువ ఉంటది కదా. మరి ఇప్పుడు రైతులకు నీళ్ళు ఇస్తలేరటగా, ఉచితార్థంగా 50 TMC నీళ్లు సముద్రాలు కలిపిరట. మరి ఈ పంటశాలకు ఇస్తే బాగానే ఉంటుంది కదా. మరి ఆ కాళేశ్వరం నీళ్లు కొంచెం మొత్తం అంత ఉల్టపల్ట చేసిరటగా. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది కట్టింది అక్కడ నిపుణులు ఏం చెప్తున్నారంటే, దానికి సంబంధించిన నిపుణులు ఇప్పుడు నీళ్ళు ఇస్తే ఉన్నదంతా కొట్టుకుపోయే పరిస్థితి ఉంది. ఎందుకంటే అది కూలిపోతున్నాయి. పిల్లలు మీరు చూస్తూనే ఉన్నారు అందరూ. ఒకటే 2-3 త్వరలు వచ్చినాయి. వరకు గాదానికే పర్యలు వీళ్ళు బూజు చేసి దాన్ని బతుకమ్మలు ఆడుతురు ఊర్ల పొండి ఉంటుంది. అట్లా ఎందుకు పడతాయి? అది 1-2 పట్టిన దానికి పుణ్యానికి దుబాయ్ ఇసుక పోసి కట్టిరా, లేకపోతే అది సిమెంట్ కలపలేదు అందులో? ఇప్పుడు ఒక దగ్గర తప్పు కనిపిస్తుంది అంటే అందులో తప్పులు ఉన్నట్టే కదా. అందులో ఒక దగ్గర ఎందుకు ఉంది? ఇప్పుడు అందులో వాటర్ వస్తే మొత్తం కూలిపోయే ప్రమాదం ఉంది దానికి. కరువు వచ్చింది అంటున్నారు. ఎప్పుడు కరువు వచ్చే? మేము వచ్చింది ఎండాకాలంలో కదా.
నీకు వానాకాలం కాదు కదా, ప్రభుత్వం వచ్చి నీకు 3 నెలలే అవుతుంది కదా. ఈ వానాకాలం వచ్చి అప్పుడు వర్షాలు పడినప్పుడు కరువు వచ్చినప్పుడు దానికి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం ఏం చేయాలో చేస్తుంది. కేసీరావే గౌరవ విజయ్ నేను కడిగిన ఆనుమత్యాన్ని అంటే ఈ అద్రగానా తీసుకుపోయి జైలు వేసినట్టు పాపం ఎవరు తగ్గుతుంది అంటూ అద్రగానంగా తీసుకుపోయి చేస్తే ఇక్కడ న్యాయస్థానాలు అయితే ఉన్నాయి కదా, వాళ్ళైతే నువ్వు చెప్పిందో నేను చెప్పిందో మాట విన్నారు కదా, వాళ్ళైతే చూస్తారు కదా, వాళ్ళకి ఆధారాలు ఉంటాయి కదా. ఇప్పుడు మరి వీళ్ళు ఇంత పెద్ద ఇది ఉన్నోళ్ళు కదా, మరి వీళ్ళు తప్పు చేయకపోతే నిరూపించుకోవాలి కదా కోర్టులో. వాళ్ళు తప్పు చేసింది ఎవిడెన్స్ ఉంది కాబట్టి వాళ్ళు చట్టపరంగా న్యాయస్థానం వాళ్ళ మీద చర్య తీసుకుంటారు. సరే, ఇక మరి ఇప్పుడు రాంగపోంగా రేపు పార్లమెంటు పండుగలో కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లు గెలవబోతుందంట? ఖచ్చితంగా 12 పైన గెలుస్తాం మేము కాంగ్రెస్ పార్టీ. పక్కా మీరు ఏ సర్వే చేసినా గెలుస్తాం. అందులో భారీ మెజార్టీతో గెలిచేది మా భువనగిరి కాన్స్టిట్యున్సీ. భువనగిరి పార్లమెంట్ లో మేము ఖచ్చితంగా గెలుస్తాము. 7 కాన్స్టిట్యున్సీలు ఉంటే మా భువనగిరి పార్లమెంట్ లో 6 కూడా కాంగ్రెస్ గెలిచినవి ఉన్నాయి. అందులో 50,000 పైన మెజార్టీతో గెలిచినటువంటి ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలు మా దగ్గర ఉన్నాయి. ఖచ్చితంగా మాకు 3 నుండి 4 లక్షల మెజార్టీ వస్తుంది అనుకుంటున్నాం మేము. అంటే మరి ఇప్పుడు ఇంకో దెబ్బ కూడా ఏంటంటే భువనగిరి ఏరియాలో జర బీసీ బలగాలు ఎక్కువ ఉన్నారు. అదే తీసుకపోదా ముంగడికి బీసీ బలానే తీసుకపోదా ముంగడికి అని కోయిలాగలు బదులుకుంటున్నాయి. మరి ఏమన్నా కథ ఉంటాయనా? ఇట్లా కులాలకు అతీతంగానే ఎన్నికలు ఉంటాయి. ఇక్కడ కులాల ప్రాతిపదికన ఓట్లు ఉండయి మా భువనగిరి కాన్స్టిట్యున్సీలో. ఒక్కటి మాత్రం మాకు మంచి జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడైతే బీఆర్ఎస్ క్యాండిడేట్ కానీ బీజేపీ క్యాండిడేట్ కానీ వీళ్ళిద్దరికి బీఆర్ఎస్ పార్టీ క్యాడర్తో ఉన్న సంబంధాలే ఇద్దరు చీల్చుకుంటారు అవే ఓట్లను. మా కాంగ్రెస్ ఓటు బ్యాంక్ మాకు ఉంది. మాకు ఎంపీ ఎలక్షన్లలో ఎమ్మెల్యే ఎలక్షన్లలో వచ్చినటువంటి మెజార్టీ ఓట్లే వీళ్ళకి రాలేదు. ఆ రోజులో మాకు వచ్చిన మెజార్టీ ఓట్లు కూడా ఈ ఇద్దరికి రాలేదు. వాళ్ళు ఎట్లా గెలుస్తారు అనుకుంటారు చెప్పండి? ఎట్లా గెలుస్తారు చెప్పండి? ఇప్పుడు ఎన్నికలు వచ్చినప్పుడు ఏ పార్టీ ఆ పార్టీ అనుకుంటారు కానీ కులాన్ని అయితే అడ్డం పెట్టుకొని చేయలేరు కదా. ఇప్పుడు కులాలను అడ్డం పెట్టుకొని చేయాలంటే వాళ్ళకు ఉన్న సామాజిక వర్గం కొంతమందికి కొన్ని కులాలకు పేర్లు అవసరం లేదు. వాళ్ళు కొంతమంది ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు అయ్యారు. మరి వాళ్ళ క్యాస్ట్ ఎక్కడ ఉంది, ఎంత ఉందని అయ్యారు. మన దగ్గర ముఖ్యమంత్రి అయ్యండి కేసీఆర్ గారు. వాళ్ళ క్యాస్ట్ ఎంత ఉంటే ముఖ్యమంత్రి అయ్యండి ఆయన. అంటే నిన్న ఈ కోయిలాగా బూరనర్సే కోయిలాగా ఏమనుకొస్తుంది అంటే బీబీ నగర్ లో ఎయిమ్స్ ఉంది కదా, అదో ఎయిమ్స్ దాకానా. అయితే దానికోసం నేను సగలం బాధలు పడ్డా, నేను మస్తు ధరలు పోరాడినా అని దాన్ని ముంగటేస్తుండే. మరి జనాలు ఏమన్నా మరి దాకాన పేరు మీద ఏమన్నా మళ్ళీనా? అట్లేం లేదు. అక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా కష్టపడ్డ రోజులు ఉన్నాయి సెంట్రల్ లా దానికోసము. ఇంకా అంతకంటే చాలా పెద్ద ప్రాజెక్ట్స్ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది ఉంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వకపోతే నువ్వు ముఖ్యమంత్రి కేసీఆర్ అవుతుండే, ఈయన ఎంపీ అవుతుండే, అప్పుడు ఈ పనులన్నీ ఎక్కడికి వెళ్ళి చేస్తుండే. తెలంగాణ సోనియా గాంధీ తెలంగాణ ఇస్తేనే కదా ఇవన్నీ అయింది. ఇప్పుడు నేను పుట్టి ఇది చేసినంటే మరి తెలంగాణ పుట్టింది కాంగ్రెస్ తోని కదా. మరి దానికోసం మనం ఇది చిన్న పని కదా. దానికంటే తెలంగాణ ఇచ్చిన పని మీద ఏది రాదు కదా, ఏ డెవలప్మెంట్ కూడా కాదు కదా. ఇలా మనను ఆంధ్ర పాలకుల నుండి విముక్తి చేసి మన తెలంగాణ సపరేట్ ఇచ్చి మనకు ఫండ్స్ పెరగడానికి కానీ మన అభివృద్ధికి సహకరించిన తెలంగాణ కదా. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ ఖచ్చితంగా మనం ఈసారి రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ కావడానికి ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు కూడా అందరూ కూడా కాంగ్రెస్ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని కోరుకుంటారు కదా. అంటే మరి రాహువు కేతువు ఇడివాడి కలబడి ఏదో కథ నడిపిస్తారు అనేది కూడా కథ నడుస్తుంది. మరి అయ్యేనా ఈసారి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి? ఖచ్చితంగా అవుతాడు. ఉత్తర భారతదేశం మొత్తం మోదం అవుతుంది. మా పువ్వు 10 రాష్ట్రాలలో మేము ప్రభుత్వం పడగొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏకనాథ్ షిండే తయారు చేస్తున్నాం అంటారు. మరి గోల్మాల్ ఏమన్నా నేనేమంటున్నా అంటే తెలంగాణ ప్రాంతంలో గతంలో 5 ఎమ్మెల్యేలు ఉండే మా వాళ్ళు 65 మంది ఎమ్మెల్యేలను గెలిపించి ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చారు జనాలు. 5గురికి వెళ్ళి 65కి వచ్చారు. అంటే నీకు దేశంలో కూడా గదేగా జరగవచ్చు కదా. రేపు ఎప్పుడు కూడా 10 సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్న పరిపాలన చేసినటువంటి ప్రభుత్వాలు ఏడో చూడలే ఇప్పటిదాకా లేవు నాకు తెలిసి, సెంట్రల్లో కానీ స్టేట్లలో కానీ. నీకు ఇప్పుడు అదే జరగబోతుంది. రేపు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాబోతుంది. అమ్మని స్వామి రంగు పెద్దపేట మీద ఉండి అయితే చూడండి మీరు ఇంకా నెల రోజులే తెలిసిపోతుంది కదా.
ఏమో మరి ఏమంటారు చూడు, ఏదో కథ నడిస్తే బిడ్డదారా. మరి ఇంతకాలం 3 సార్లు రావణవార కేంద్ర ఊరూరు పంపి నేనే నాదే 400 అని 6 సూరత్ అంటే కథ గీదాట. మరి లోపడంగా 5 ఎమ్మెల్యేలు 65 పోయింది. ఎట్టయిందంటే గది అంటే మార్పు కోరుకుంటారు జనాలు అనేది కూడా మరి పెద్దమని చెప్పుకొచ్చిన ముచ్చట. ఇక మరి 6 గ్యారెంటీల కథ అంటే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ పడ్డది కాబట్టి మేము ఖచ్చితంగా ఇప్పుడే నిర్ణయాన్ని సంసారం కూరబట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంకా కుదురుకోలేదు, జర్ర ఆగుతారు ఆగుతారని నమ్మకం మాకుంది, చేస్తారనే నమ్మకం వాళ్ళకు కూడా ఉంది అన్నట్టుగా మరి పెద్ద మనిషి చెప్పుకొస్తున్నాం ముచ్చట. ఇక మరి కెమెరామెన్ శివతో మీ నర్సయ్య తాత. ఏ ఊరో విజయ్ ఇది పసుమామల ఊరు గడ్డ. గమ్మతి వార్తలు.